63.4 crores తోటి ఆప్షన్లోకి అడుగుపెట్టిన కేకేఆర్ భయంకరమైన షాపింగ్ చేశారు. కాస్ట్లీయెస్ట్ ఎవర్ ఫారెన్ ప్లేయర్ వాళ్ళ సొంతం చేసుకున్నారు. అండ్ దాంతోపాటు రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు 16 కోట్లతోటి ఆప్షన్లోకి ఎంట్రీ పెట్టారు. ఒకే ఒక్క ఫారెన్ ప్లేయర్ వీళ్ళ అంతా ఎన్ని ప్లేయర్స్ తీసుకున్నారు. వీళ్ళ స్క్వాడ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండొచ్చు, ప్లస్ ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్ వీళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అసలు ఆప్షన్ బాగుందా లేదా, మారుకోవాలి వద్దా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇది ఐపీఎల్ ఆప్షన్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 6 అండ్ ఇది లాస్ట్ ఎపిసోడ్. దీంట్లో కేకేఆర్ అండ్ ఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. విత్ స్టార్ట్ ఆఫ్ కేకేఆర్. వీళ్ళు 63.4 కోట్లు పెట్టుకొని ఆప్షన్లోకి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ వీళ్ళు పిక్ చేసిన ప్లేయర్ మాకు కావాల్సిందే అని ఫిక్స్ అయింది క్యామరూన్ గ్రీన్. 25.2 crores ఖర్చు పెట్టారు. ఎక్స్పెక్టెడే ఆ మాత్రం ఖర్చు పెడతారని చెప్పేసి. అయితే క్యామరూన్ గ్రీన్కి వచ్చేది 18 కోట్లు. ఎందుకు ఏమిటో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నా, మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక కింద కామెంట్లో చెప్పేసాను. యూ నో ఇట్ మా బ్రోస్, ఐ నో. అలాగే వీళ్ళు మతీషా పతిరానాని కూడా సెలెక్ట్ చేసుకున్నారు 18 కోట్లకి. ఇంత డబ్బులు కొంచెం ఎక్కువేమో బుజ్జాయి అనుకున్నారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతామన్నారు వాళ్ళు. బ్యాకప్గా ముస్తఫిజుర్ రెహమాన్ని కూడా తీసుకున్నారు 9.2 crores. ఇది ట్విస్ట్. మీ దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ప్లేయర్లు అలా ఉన్నప్పుడు మార్కెట్లో తీసుకోవడమే, అలాగే స్క్వాడ్ ఫిల్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఇండియన్ ప్లేయర్స్లోకి వచ్చేద్దాం. ఇంపాక్ట్ఫుల్ ఇండియన్ ప్లేయర్స్. తేజస్వి దహియా అని ఈ బ్యాటర్ తీసుకున్నారు. తను వాళ్ళ లోకల్ T20 లీగ్ 10 మ్యాచ్ల్లో 339 రన్స్, యావరేజ్ 48, 29 సిక్స్లు. స్పెసిఫిక్గా ఒక మ్యాచ్లో 12 బాల్స్లో 50 కొట్టాడు. అదేందో వాళ్ళ లీగ్లో ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన్ని ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఏబిడి అంటారంట. అలా కొడతాడట. మరి ఎప్పుడన్నా ఆడతాడేమో చూడాలి. ఇది కాకుండా ఓ ఫినాలను వికెట్ కీపర్ బ్యాటరు, ఓ రచిన్ రవీంద్ర ఓ ఆల్రౌండరు, ఓ టిమ్ సైఫర్ట్ ఇంకో వికెట్ కీపర్ బ్యాటర్. ఎందుకంటే ఓపెనర్గా కావాలిగా వికెట్ కీపర్ బ్యాటరు. లెమన్ గుర్బాజ్ని Q20 కాక్ని వదిలేశారు కదా, అందుకని అనమాట తెచ్చుకున్నారు. ఆకాష్ దీప్ ఓ ఫినిషింగ్ బౌలర్ లాగా ₹1 కోటి. రాహుల్ త్రిపాఠి. నెక్స్ట్ కార్తిక్ త్యాగి. ఒకప్పుడు ఒక ఓవర్లో 4 runs సేవ్ చేసి ఫుల్ ఫామ్లోకి వచ్చి ఫుల్ హైలైట్ అయ్యాడు. తర్వాత అంతా అక్కడికి కనుమరుగైపోయాడు. సార్థక్ రంజన్ అని ఇంకొక ఓపెనర్. ఈజ్ అబౌట్ 30-year-old. మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు ఢిల్లీ సర్క్యూట్లో. DPLలో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ దక్ష్ కార్మన్ ఒక మిస్టరీ బౌలర్, మన వరుణ్ చక్రవర్తి టైపే. వీళ్ళకి ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి బ్యాకప్ అనుకోండి. ఆ గూగ్లీలు, లెగ్ స్పిన్నర్లు ఇవన్నీ వేస్తుంటాడు. సో ఇది వీళ్ళు తీసుకున్న పిక్స్. ఇవి కాకుండా ఆర్ రాదర్ ఇవన్నిటి ఉండగా వీళ్ళ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్స్ అవి ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే కనుక దీంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఒక సర్ప్రైజ్ ప్లేయర్ ఉన్నాడు. గతంలో ఉన్నాడు KKRలో, బట్ ఇప్పుడు ఈ సీజన్లో ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ద సర్ప్రైజ్ ఎలిమెంట్. ఎవరో తెలుస్తుంది, మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. బై ద వే, ఇప్పటిదాకా ఎప్పుడు లైక్ చేసి ఉండకపోతే వీడియోస్ని కన్సిడర్ డూయింగ్ దట్, సబ్స్క్రైబ్ ద ఛానల్, దట్ విల్ హెల్ప్ us a lot. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫినాలన్ కానీ టిమ్ సైఫర్ట్ కానీ ఓపెన్ చేస్తారు. ఎందుకలా ఉజ్జాయిని మనం అడగాలి. ఇప్పుడు కోచ్ ఎవరు? అభిషేక్ నాయర్. గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్నప్పుడు సునీల్ నరైన్ నేను ఓపెన్ చేస్తా అని చెప్పి గట్టిగా పట్టుబట్టి ఓపెన్ చేయించాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ వెళ్ళినప్పుడు సునీల్ కూడా కింద ఆడే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. సో దే మైట్ గో విత్ ఫినాలన్ టు స్టార్ట్ ఆఫ్ విత్. ఇస్ వాట్ ఐ థింక్. టిమ్ సైఫర్ట్ బ్యాకప్గా ఉండొచ్చు. ఫినాలన్, అజింక్య రహానే యాజ్ ది ఓపెనర్స్, అంగక్రిష్ రఘువంశీ యాజ్ నంబర్ 3. కావాలంటే కీపింగ్ చేస్తారు, కానీ అవసరం లేదు, ఫినాలన్ ఉన్నాడు కాబట్టి. తర్వాత క్యామరూన్ గ్రీన్ అట్ నంబర్ 4. దెన్ యుల్ హ్యావ్ రింకు సింగ్ అట్ నంబర్ 5. అండ్ నేను చెప్పిన సర్ప్రైజ్ ప్లేయర్ ఎవరో తెలుసా? ఈ నెక్స్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ అనుకూల్ రాయ్. అనుకూల్ రాయ్ సూపర్ సబ్గా మీకు తెలుసుంటాడు. ఎప్పుడు సబ్సిడీకి వచ్చినా ఒక సూపర్ క్యాచ్ పట్టేవాడు. సూపర్ సబ్ అని సరదాగా పిలుచుండేవాళ్ళం. ఆ అనుకూల్ రాయ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ సీజన్లో హీ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. కంప్లీట్ ఆల్రౌండర్గా ఎలా పర్ఫామ్ చేయాలో అలా పర్ఫామ్ చేసి చూపించాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. బ్యాట్తో ఏం చేశాడు 10 మ్యాచ్ల్లో 303 runs, హైయెస్ట్ ఆఫ్ 95, నాట్అవుట్, యావరేజ్ 60.60, స్ట్రైక్ రేట్ 160. 60 అంటే ఏంటో ఈ వ్యామోహం నాకు అర్థం కావట్లేదు, కానీ టీం అయితే తెగ నచ్చేసుకుందంట. 423, 6s 15. ఇది ఓన్లీ బ్యాటింగ్ అమ్మా, ఇది ఓన్లీ బ్యాటింగ్. ఇక్కడతో అయిపోలేదు. ఈ నంబర్స్ తోటి తీసేసుకోవచ్చు, కానీ బౌలింగ్ కూడా ఉంది. బాల్తో ఏం చేశారంటే 11 innings 37.2 overs వేసి 18 వికెట్స్ తీసుకున్నాడు. 3/4/20 తన బెస్ట్, 15.38 యావరేజ్, ఎకానమీ 7.4, స్ట్రైక్ రేట్ 12.4. అంటే 2 ఓవర్లకు ఒకసారి వికెట్ తీస్తున్నాడు. అంటే మ్యాచ్కు 2 వికెట్లు, ఎకానమీ 7.5, 18 వికెట్లు, దానికి తోడుగా 60 యావరేజ్ బ్యాటింగ్ తోటి, స్ట్రైక్ రేట్ 160. కళ్ళ కద్దుకొని ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకోవాలి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈ పర్ఫార్మెన్స్ తోటి, అంతకంటే ఇంకేం కావాలి. సో ఇన్ని రోజులు తను అప్పుడప్పుడే ఆడినా కూడా ఐ థింక్ ఈసారి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిన మనిషి, అందుకని పెట్టేశాను నేను. దెన్ అఫ్ కోర్స్ యుల్ హ్యావ్ సునీల్ నరైన్ వస్తాడు. తర్వాత రమన్దీప్ సింగ్ మంచి ఆల్రౌండరు, హర్షిత్ రాణా, మతీషా పతిరానా అండ్ వరుణ్ చక్రవర్తి. 11 అయిపోయిందా? 12గా వైభవ్ అరోరా న్యూ బాల్ బౌలర్. సో వాళ్ళకి పతిరానాకి బ్యాకప్గా ముస్తఫిజుర్. నలుగురే ఫారినర్స్ ఆడచ్చు కాబట్టి నా ఫారినర్స్ ఎవరు? ఫినాలను,
క్యామరూన్ గ్రీన్, సునీల్ నారాయణ్, పతిరనా. లేదు వీళ్ళకి బ్యాకప్స్ కావాలంటే పైన టిమ్ సైఫర్ట్, కింద ముస్తఫిజుర్. ఉన్నవాళ్ళు స్క్వాడ్లో ఉంటారు. ఆ స్క్వాడ్ ఏంటో కూడా ఒకసారి అలా స్క్రీన్ మీద చూపించేస్తాను చూడండి. మీకు కావాల్సిన ప్లేస్ ఉంటుంది. అలా మనీష్ పాండే ఉన్నాడు, ఎప్పటికప్పుడు ఆడతాడేమో. ఈ రాహుల్ త్రిపాఠిని తెచ్చారు, ఏమో బ్యాకప్లుగా రచన్ రవీంద్ర అందరూ బ్యాకప్సే. సో చూద్దాం ఎప్పుడు ఆడతారో. బట్ దిస్ అకార్డింగ్ టు మీ ఈజ్ ది గుడ్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్. సార్ మీరేమనుకుంటారో మీరు ఎట్లా కమెంట్లో చెప్పొచ్చు. ఓకేనా? దీంతో కేకేఆర్ అయిపోయింది. కేకేఆర్ ఉన్న డబ్బులతోటి బాగానే షాపింగ్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు 11లో కూడా ఆర్ 12లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బౌలింగ్లో ఎంతమంది, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఓపెనర్గా, న్యూ బాల్ బౌలర్స్గా, తర్వాత పతిరానా వస్తాడు, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో వేస్తారు. అండ్ అఫ్ కోర్స్ యూ ఆల్సో హ్యావ్ క్యామరూన్ గ్రీన్, తను ఓవర్గా వేయగలడు. అండ్ రమణదీప్ సింగ్ కూడా ఓవర్లేగలడు. ఇంకెన్ని ఆప్షన్లు కావాలి? బ్యాటింగ్లో చూస్తే కూడా రమణదీప్, హర్షిత్ రాణా దాకా, అంటే నంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది. మంచి సైడ్, బాగా ఆడితే చాలా టీమ్స్ని పుష్ చేయగలుగుతారు వీళ్ళు. సో దిస్ ఇస్ కేకేఆర్, థమ్స్ అప్ టు దెమ్, గుడ్ ఆప్షన్. డబ్బుల్ని సరిగ్గా ఉపయోగించారు, సరిగ్గా మంచి ప్లేయర్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ టీమ్ మనం మాట్లాడుకునేది ఈ ఐపీఎల్ మినీ ఆప్షన్ సిరీస్ లో ఇస్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ దగ్గర 16.05 కోట్లతోటి వీళ్ళు ఆప్షన్లోకి వచ్చారు. రీటైన్ చేసుకున్నప్పుడే వారు స్క్వాడ్ ఉన్నప్పటికే వాళ్ళ దగ్గర 7 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ట్రేడ్ చేసుకున్నారు కొంతమందిని. ఎవరెవరు వచ్చారు వీళ్ళ స్క్వాడ్లోకి? సంజు శాంసన్ బయటకు పంపించేసి రవీంద్ర జడేజాని తెచ్చుకున్నారు, శామ్ కరణ్ తెచ్చుకున్నారు, నితీష్ రాణాని డీసీకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి డానవన్ ఫెర్రరాని తెచ్చుకున్నారు. సో దే ఆల్రెడీ హ్యాడ్ 7 ఫారినర్స్. ఒకే ఒక ఫారెన్ ప్లేయర్ కావాలి, అది వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళ స్క్వాడ్ వెళ్దాం. దానికంటే ముందర ఆర్ఆర్ తీసుకున్న పిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బై ద వే దీంట్లో కూడా, ఈ స్క్వాడ్లో కూడా దిస్ అ వెరీ సర్ప్రైజింగ్ ప్లేయర్ యూ షుడ్ వాచ్ అవుట్ ఫర్. మైండ్ బ్లాక్ అవుద్ది ఆ అబ్బాయి వీడియోలు చూస్తే. మీరు నిజంగా చెప్తున్నా, ఎవరో చెప్తాను ఆగండి. సో వీళ్ళు చేసిన పిక్స్, వాళ్ళు ఎప్పుడైతే వనిండు హసరంగా తీక్షణను వదిలేశారో ది నీడెడ్ స్పిన్నర్, అంటే గతంలో చెహల్ కూడా ఉండేవాడు కాబట్టి ది నీడెడ్ స్పిన్నర్, రవి బిష్ణోయ్ వెళ్ళారు, గట్టిగా ఖర్చు పెట్టారు. 7.2 crores ఖర్చు పెట్టారు తన పైన. ఆడమ్ మిల్నే 2.4 crores ఒక న్యూ బాల్ బౌలింగ్ తెచ్చుకున్నారు. జోఫ్రా ఆర్చర్కి బ్యాకప్ అనుకోండి. అలా తను మంచిగా వేస్తాడు, పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేస్తాడు. అంతే ఫార్వర్డ్ తీసుకుంది, అంతా యంగ్స్టర్సే. తర్వాత రవి సింగ్ 0.95 crores-కి, 95 lakhs-కి. సుశాంత్ మిశ్రా అని, అగైన్ ఈ సుశాంత్ మిశ్రా ఎవర్రా అంటే జార్ఖండ్కే బోల్డ్ వికెట్ తీసుకున్నాడు. జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ తను. 11 మ్యాచ్లో 22 వికెట్స్ తీసుకున్నాడు, యావరేజ్ ఆఫ్ 17.18. సో ఈ జార్ఖండ్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా టీమ్స్లో ఉన్నారు, విచ్ ఇస్ వై వాళ్ళు స్మాట్ కూడా గెలుచున్నారు. ఇషాన్ కిషన్ డైరెక్ట్గా T20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వెళ్ళిపోయాడు. ఇందాక చెప్పిన అనుకుల్ రాయ్, ఇక్కడ చెప్తున్న సుశాంత్ మిశ్రా, ఎంతమంది ఉన్నారు ఫుల్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ కుల్దీప్ సేన్, ఎవరో తెలుసు మీకు, ఈ అబ్బాయి చక్కగా పే చేస్తాడు, 75 lakhs అని తెచ్చుకున్నారు. యష్ పుంజా, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ యష్ పుంజా అనే అబ్బాయి 6'5" టాల్ ఉంటాడు, 6 అడుగుల 5 అంగుళాలు, అండ్ లెగ్ స్పిన్ వేస్తాడు. అంత పొడుగుంటే ఆబ్వియస్లీ బాల్ బౌన్స్ అవుతుంది. సో ఆ టర్న్ అయ్యే బాల్ బౌన్స్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా నెగోషియేట్ చేయాలో అర్థం కాక చాలా మంది అవుట్ అయిపోతుంటారట. మరి ఏ టైంలో యూజ్ చేస్తారేమో దాన్ని చూడాలి. నెక్స్ట్ అమన్ రావు, మన హైదరాబాదీ కుర్రాడు. తన క్లెయిమ్ టు ఫేమ్ ఏంటంటే షార్దుల్ ఠాకూర్ని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ ముంబై మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో 24 కొట్టాడు. కొన్ని ఫ్లిక్కులు చూస్తే బాబు ఒక క్లాస్ ఉంది కుర్రాడికి అని అర్థమవుతుంది. సో అమన్ రావు, ఐ థింక్ ఈజ్ సంబడి టు రియల్ వాచ్ అవుట్ ఫర్. చాలా బాగా ఆడుతున్నాడు, మంచి పంచ్ ఉంది షార్ట్స్లో, కీప్ ఎ లుక్ ఆన్ హిమ్. తర్వాత బ్రిజేష్ శర్మ, ఉధంపూర్, జేఎన్కే ఉధంపూర్లో పుట్టి పెరిగిన ఈ బ్రిజేష్ శర్మ జేఎన్కే కొన్ని సంవత్సరాలు ఆడి దాని తర్వాత వేరే స్టేట్కి వెళ్ళి ఆడడం మొదలుపెట్టాడు. ఒక స్కిడీ ఫాస్ట్ బౌలర్, మంచి వేరియేషన్స్ ఉన్నాయి తనకి. స్లోవర్ బౌన్సరు, మంచి షార్ప్ బౌన్సరు, ఎక్కువ పొడుగ్గా ఉంటాడు, సో స్కిడీగా ఉంటుంది. బట్ సర్ అనుకున్న దానికంటే ఎక్కువ వేగంగా వచ్చేస్తుంది అనమాట తను. అండ్ విఘ్నేష్ పుత్తూర్ కూడా లాస్ట్ టైం క్రౌడ్ ఫేవరెట్గా మారిపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ చాన్వెన్ బౌలర్, ముంబై ఇండియన్స్లో ఉన్నాడు. తర్వాత స్ట్రెస్ ఫ్రాక్చర్కి బయటకు ఇంటికి పంపించారు, ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో అలా మీరు చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న పిక్స్ అనమాట. పిక్స్ అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, టేక్ ఎ లుక్స్ డీసెంట్ స్క్వాడ్. ఆల్రెడీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో జైస్వాల్, రియాన్ పరాగు, ధ్రువ్ జురేలు, వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చరు. యూ ఆల్సో హ్యావ్ ఇందాక చెప్పినట్టుగా జడేజాని తెచ్చుకున్నారు, శామ్ కరణ్ తెచ్చుకున్నారు, డానవన్ ఫెరేరా, ఇలా చాలా మంది ప్లేయర్సే ఉన్నారు. బాగుందిగా స్క్వాడ్. మరి దీంట్లోంచి ఓ స్ట్రాంగ్ 12 తయారు చేద్దాం. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, దే హ్యావ్ టు ఓపెన్, నో డౌట్ ఇన్ దట్. ఇద్దరు ఇచ్చుకుంటారయ్యా, మామూలుగా ఉండదు. వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ ఆడినప్పుడల్లా కూడా ఈ కుర్రాడు ఏం చేస్తాడు నెక్స్ట్ చూడడానికి చాలా మంది వచ్చేస్తారు. తర్వాత దిస్ ఇస్ ద ప్లేయర్ ఐమ్ టాకింగ్ అబౌట్, సౌత్ ఆఫ్రికన్ యంగ్స్టర్ లువాన్ డ్రే ప్రెటోరియస్ అబ్బాయి పేరు. SA20లో పాల్ రాయల్స్ అనే టీంకి ఆడతాడు, అంటే రాజస్థాన్ రాయల్స్దే అక్కడ కూడా ఒక సైడ్ అనమాట పాల్ రాయల్స్. దీంట్లో మీరు నా మాట వినండి, ఫస్ట్ నా మాట నమ్మక్కర్లా, యూట్యూబ్లోకి వెళ్ళి లువాన్ డ్రే ప్రెటోరియస్ బెస్ట్ 4s and 6s అని కొట్టండి, ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి, నేనేం చెప్పక్కర్లేదు. దాని తర్వాత మీకు ట్రెంట్ బోల్ట్ని కొట్టాడు, కొన్ని 6లు, ఫ్లిక్లు, పికప్ షాట్లు, క్లాస్ ప్లేయర్.
క్లాస్ ప్లేయర్, సర్ప్రైజ్ ప్యాకేజ్. నెంబర్ 3 లేస్ పారిస్ అయితే చూద్దాం మన ఆడతాడో లేదో. 4లో రియాన్ పరాగ్, 5లో ధ్రువ్ జురైల్ ఈజ్ ద వికెట్ కీపర్. షిమ్రాన్ హిట్మైర్, రవీంద్ర జడేజా, శామ్ కరన్. అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది, మంచి ఆల్రౌండర్స్. తర్వాత జొఫ్రా ఆర్చర్ వస్తాడు. రవి బిష్నోయ్ ఆబ్వియస్లీ స్పిన్నర్గా ఆడతాడు. ఐ థింక్ హీ విల్ ప్లే వెరీ గుడ్ రోల్ బికాస్ ఎక్కువ బౌన్స్ అవ్వని వికెట్స్లో స్కిడీ కస్టమర్ కాబట్టి రాంగ్ వన్ చేస్తాడు, వికెట్ అటాక్ చేస్తాడు కాబట్టి వికెట్ తీసుకునే ఛాన్సులు ఉంటాయి. సో గ్వాలియర్లో కనుక మ్యాచ్లు ఆడితే ఆ పిచ్చెస్లో కండిషన్స్కి బాగా సూట్ అవుతాడు రవి బిష్నోయ్. గత సీజన్స్లో వికెట్స్ తీసుకోలేదు తెలుసు, ఫామ్లో లేడు తెలుసు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఫామ్లో లేడు తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సిన స్పిన్నర్ దక్కించుకున్నారు. దే హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ హిమ్, దే హ్యావ్ టు ప్లే హిమ్, ఇంకొక ఆప్షన్ లేదు. సో దే స్టార్ట్ ఆఫ్ విత్ హిమ్ అట్లీస్ట్. ఆఖరికి తుషార్ దేశ్పాండే రన్స్ ఇస్తాడు, వికెట్లు కూడా ఇస్తాడు. సిఎస్కే దగ్గర ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఇన్ కపుల్ ఆఫ్ సీజన్స్. సో దే విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఇంపాక్ట్ సబ్గా సందీప్ శర్మ, ట్రైడ్ అండ్ టెస్టెడ్ బౌలర్ వాళ్ళకి. ఇది ఆర్ఆర్ ప్లేయింగ్ 12. నౌ ఇందాక అన్నట్టుగా ఫస్ట్ కేకేఆర్లోనేమో అనుకుల్ రాయ్ అండ్ ఆర్ఆర్లోనేమో లువాన్ డ్రే ప్రెటోరియస్. వీళ్ళిద్దరూ నాకు సర్ప్రైజ్ పిక్స్గా మారుతారనిపిస్తుంది ఈ టీమ్స్లో. యూ షుడ్ కీప్ అన్ ఐ అవుట్ ఫర్ దెమ్. అండ్ ప్రెటోరియస్ది ఆ వీడియో మటుకు చూడడం మిస్ అవ్వకండి యూట్యూబ్లో. క్రేజీ బ్యాటింగ్, ట్రస్ట్ మీ. ఇదన్నమాట సంగతి, అయిపోయింది. యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్ ఐపీఎల్ ఆప్షన్కి సంబంధించిన అన్ని టీమ్స్ని కవర్ చేసేసాం, 10 టీంలు కవర్ చేసాం. ఇప్పుడు ఏ టీం ఫ్యాన్స్ కూడా మా టీంని చిన్నచూపు చూసాం అనడానికి లేదు. వీడియోస్ చూస్తుంటే నచ్చుంటే, ఈ వీడియో కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ మీ ఫేవరెట్ 12s ఫర్ బోత్ ద సైడ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్కి. మరొకటి మళ్ళీ కలుస్తా. హోప్ఫుల్లీ విల్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏంటో నెక్స్ట్ వీడియో చూద్దాం. అడియోస్ అమిగోస్.